ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము మార్కు సువార్త 14వ అధ్యాయము 11వ వచనము చదువుతున్నాను. వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిస్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయన్ను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుకొనుచుండెను. ఈ చదివిన లేఖన భాగంలో ఒక వ్యక్తి సంతోషిస్తున్నాడు. ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసేదేమో అప్పగించటానికి, సంతోషించేదేమో ఎప్పుడు యేసయ్యను సిలువ వేస్తాము అని, ఎప్పుడు మా అడ్డు తొలగించుకుంటామని. ఈ ఇద్దరు ఒకరు ప్రధానులైతే మరొకడు ఇస్కరియోతు యూదా. ఇద్దరి ఆలోచన ఏదో ఒకటి సంపాదించుకోవాలని. ఒకరి సంపాదన ధనమైతే మరొకరికి వారి యొక్క మార్గాలకు అడ్డుపడుతున్నాడని, వారు చేస్తున్న అక్రమాలను బయట పెడుతున్నాడని, యేసయ్య నమ్మకమైన పరలోక మార్గాన్ని బోధిస్తున్నాడని తట్టుకోలేకపోయినారు. ఈ యొక్క జీవిత ప్రయాణంలో మనం కూడా చాలాసార్లు అడ్డు తొలగించుకోవడానికి, ధనం సంపాదించుకోవడానికి ఎన్నో అడ్డదారులను తొక్కేస్తాం. ఎన్నోసార్లు డబ్బునే ప్రాధాన్యం చేసుకొని ధనం సంపాదన కొరకై బ్రతికేస్తాం. అయితే ఈ లోకంలో మనుషులు ధనాన్ని బట్టి సంతోషిస్తారు. చాలాసార్లు ధనం కొరకే పరిగెత్తే ప్రయాణంలో ఏం పోగొట్టుకుంటున్నామో కూడా గ్రహింపులోనికి రాని వారెముగా అయిపోతూ ఉంటాం. కలువరి సిలువలోని ఆ నమ్మకమైన పాప క్షమాపణ మన బ్రతుకులో దొరికిన తర్వాత అడగక మునిపే ఇచ్చిన ఆ రక్షణకు, ఆయనకు మనము విధేయులమై బ్రతకగలిగితే కావలసిన ప్రతి అక్కర అవసరత ఆయన తీరుస్తాడు అన్న సంగతి మనము ఎందుకు మర్చిపోతాము? అపవాది మనల్ని మోసగిస్తూనే ఉంటాడు. నీ దగ్గర ఏముంది, ఏం చేయగలవంటూ మనల్ని అనేకసార్లు ప్రశ్నిస్తాడు. వాడు శోధనలోకి నెట్టివేస్తాడు. కొన్నిసార్లు మనకు జవాబు లేని పరిస్థితులు అవి ఎప్పుడు అంటే, ఆయనలో నమ్మకమైన విశ్వాసము లేని స్థితిలో ఉన్నప్పుడు మనము త్వరగా అటువంటి మాటలకు మనము జారి పడిపోతాం. ఈ లోకంలో ధనం కొరకై పరిగెత్తే వారం అయిపోతాం. అట్టి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ కోల్పోతాం. మనము ధన సంపాదనే ధ్యేయంగా బ్రతికేస్తాం. ఇస్కరియోతు యూదా తను పోగొట్టుకుంటున్నదేంటో కూడా గ్రహించలేకపోయినాడు. తను సంపాదించుకునే దాంట్లో ఏం బాగుపడతాను అన్న ఆలోచన కూడా రాలేదు. యేసయ్యను అప్పగించటానికి క్రూరమైన మనసులోకి, బండరాతి లాంటి మనసులోకి వచ్చేసినాడు. యేసయ్యను అప్పగించటానికి 30 వెండి నాణాలకు అప్పగించడానికి బేరం కుదుర్చుకున్నాడు. మన ఈ ప్రయాణంలో మన ధన సంపాదన కొరకు మనము ఏం బేరం పెడుతున్నాం, ఏం అమ్ముకుంటున్నాం, ఏది మన నుండి పోగొట్టుకుంటున్నాం? ఒక్కసారి మన హృదయం పరిశీలన చేసుకుందాం. ఆయన ఇచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నామేమో, ఆయన ఇచ్చిన నమ్మకమైన తన సొత్తుగా, తన కుమారునిగా, కుమార్తెగా బ్రతికే జీవితాన్ని విడిచిపెట్టుకుంటున్నామేమో. మనము ఈ లోకానికి మన బ్రతుకును, యేసయ్య ఇచ్చిన పవిత్రమైన బ్రతుకును అమ్మేసుకొని అపవిత్రమైన బ్రతుకులోకి జారిపోయి పాపాన్ని తిరిగి మూట కట్టుకుంటున్నామేమో. అతి భయంకరమైన స్థితిలో ఉంటే మన కొరకే రక్తము కార్చిన ఆ యేసయ్యతో మనం ఏ విధంగా బ్రతకగలం? ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగించగలం? సంతోషిస్తున్నారు వారు. యేసయ్య ఎప్పుడైతే పట్టుబడతాడో అని వెతుకులాడే ఆలోచనలో వారికి సంతోషం వెతుక్కుంటున్నారు. మన జీవితాల్లో మనం ఎటువంటి సంతోషాన్ని వెతుక్కుందాం? ధనములో సంతోషాన్ని వెతుక్కుందామా? వస్తువులో సంతోషాన్ని వెతుక్కుందామా? ఈ లోకపులోని ప్రతి సౌకర్యంలో సంతోషాన్ని వెతుక్కుందామా? కాదు. మన బ్రతుకులో యేసయ్య మన సంతోషానికి మూలాధారం కావాలి. ఆయన లేకపోతే అడుగు కూడా ముందుకు వేయలేను అన్న ఆలోచనతో, అట్టి భయంతో అడుగులు ముందుకు వేయాలి. నాతో నువ్వు రావాలి యేసయ్య, నువ్వు నా బ్రతుకులో ఉండాలి యేసయ్య అంటూ మనము నమ్మకంగా ఆయన కొరకు బ్రతికే వారంగా మన జీవితాలను ముందుకు కొనసాగించాలి. మనము అమ్మే వారముగా కాకుండా ఆయనను సమృద్ధిగా సంపాదించుకునే వారముగా బ్రతుకుదాం. ధనములో లేని తృప్తి యేసయ్య సంపాదించుకోవడంలో ఉంది. మనము ఈ లోకంలోని
వాటిల్లో మనకు దొరకని సంతోషము యేసయ్య సన్నిధానంలో మనకు నమ్మకమైన సంతోషం దొరుకుతుంది. అట్టి నమ్మకమైన స్థితిలో నిలబడడానికి ఆయన వాక్కులో, ఆయన ఆజ్ఞలలో, ఆయన కట్టడలలో ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. విసుగక ఆయనతో కలిగి ప్రయాణం చేయాలి. 3.5 సంవత్సరాలకే విసుగొచ్చేసింది ఇస్కరియోతు యూదకు. 3.5 సంవత్సరాలు ఎన్నో గొప్ప అద్భుతాలు చూసినాడు. అయినా సరే మారలేదు. ధనము కావాలన్న ఆలోచన తన హృదయం నుండి తీసివేయలేకపోయినాడు. మనం కూడా యేసయ్యతో కలిగి ముందు కొనసాగుతున్న ఈ ప్రయాణంలో మనము ధన సంపాదన కొరకు, లేదా ఈ లోకంలో ఉన్నత శిఖరము కొరకు, ఈ లోకం వారు అందరి ముందు గొప్పగా నిలబడడానికి కొరకు మనం చేసే ప్రయత్నాల్లో ఎక్కడైనా సరే యేసయ్యను విడిచిపెడుతున్నామేమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనము నమ్మకమైన బ్రతుకులో యేసయ్యను కలిగి కలువరి శిలువ రక్తముతో మనము కడగబడ్డ వారముగా, పవిత్రపరచబడ్డ వారముగా ముందుకు కొనసాగుటకు దేవుని సన్నిధానంలోని శక్తిని పొందుకొని ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. ఈ చక్కని వాక్య భాగం కొరకే వందనాలు. నా తండ్రి, నాయన, మేము ఏ విధంగా ఉండాలో కూడా నా తండ్రి నమ్మకంగా మాకు నేర్పించినావు. నా తండ్రి, మేము ధన సంపాదన కొరకు కాకుండా, ఈ లోకంలోని వస్తువుల కొరకు కాకుండా, నాయన నిన్ను సంపాదించుకొనుటకు నా తండ్రి మేము ఏది పోగొట్టుకున్నా పర్వాలేదని దృఢ విశ్వాసంతో ముందుకు నడిపించమని ప్రతి బిడ్డని మీ దయగల చేతికి అప్పజెప్తూ నీ దీవెనలతో ఆశీర్వాదాలతో నింపి స్థిరపరచమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలను నీకే ఆరోపిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.